మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, ఎన్నో సంవత్సరాలు కలిసి కాపురం చేసిన కుటుంబం, పిల్లలతో ఆనందంగా సాగుతున్న జీవితం. కానీ కాలం మారింది, భావోద్వేగాలు మారాయి. సీన్ కట్ చేస్తే అంతా మారిపోయింది. అదే భర్త తన భార్యకు ఆమె ప్రేమించిన వ్యక్తితో స్వయంగా దగ్గరుండి పెళ్లి జరిపించాడు. వినడానికి కాస్త షాకింగ్గా ఉన్నా ఇది నిజం. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. తాళి కట్టిన భార్యకు భర్త దగ్గరుండి ఆమె లవర్తో పెళ్లి చేయడం ఏంటి, పెళ్లి తర్వాత ఆమెను ప్రియుడితో సాగనంపడం ఏంటి? వినడానికి అదోలో ఉన్న ఈ స్టోరీలో అసలేం జరిగిందో ఓసారి చూద్దాం పదండి. ఈ దంపతులు ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కలిసి జీవిస్తూ కుటుంబాన్ని నిర్మించుకున్నారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. బయటకు చూస్తే ఇది సాధారణ కుటుంబమే. అయితే కొంతకాలంగా భార్యకు అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడితో సాన్నిహిత్యం పెరిగింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో ఆమె భర్తను విడిచి ప్రియుడితో వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత మహిళ తిరిగి ఇంటికి వచ్చిన భర్తతో కలిసి జీవించేందుకు ఆమె ఆసక్తి చూపలేదు. తన నిర్ణయం మారదని, తాను ప్రియుడితోనే జీవిస్తానని ఆమె బల్లగుద్ది మరీ చెప్పింది. దీంతో బంధువుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు కలిసి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ కంప్లైంట్లు, కోర్టు కేసులు, విడాకుల ప్రక్రియ లేదా కుటుంబ పంచాయతీలు జరుగుతుంటాయి. కానీ ఈ కేసులో భర్త తీసుకున్న నిర్ణయం అందరినీ ఒకంత షాక్ గురిచేసింది. భార్య మనసు తన వద్ద లేకపోతే బలవంతంగా బంధాన్ని కొనసాగించడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదని భావించిన ఆ భర్త గ్రామ పెద్దల సమక్షంలో స్వయంగా దగ్గరుండి మరి ఆమెకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించాడు. ఇక పెళ్లి తంతు ముగిసిన తర్వాత భర్త కొత్త జంటను ఆశీర్వదించి పంపించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటనపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు భర్త తీసుకున్న నిర్ణయాన్ని మెచ్యూర్ డెసిషన్గా అభివర్ణిస్తూ ఇష్టం లేని బంధాన్ని బలవంతంగా కొనసాగించకపోవడం మంచిదని కూడా అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం కుటుంబం, పిల్లల భవిష్యత్తు, సమాజంపై ఇలాంటి నిర్ణయాల ప్రభావం గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించిన మరో ఆసక్తికర పరిణామం కూడా తర్వాత వెలుగులోకి వచ్చింది. భార్య వెళ్లిపోయిన తర్వాత పిల్లల సంరక్షణ కష్టంగా మారడంతో ఆమెను తిరిగి ఇంటికి రావాలని భర్త కోరినట్లు కూడా సమాచారం తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. మొత్తంగా చూస్తే ప్రేమతో ప్రారంభమైన బంధం కాలక్రమేణా విభేదాలకు దారితీసి చివరకు భర్తే తన భార్యకు ఆమె కోరుకున్న వ్యక్తితో వివాహం జరిపించడం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ये शादी कैसी हो रही है? हमारे मर्जी से भाई। कौन शादी करवाया है? हमारे पति। आपके कौन पति? और दूसरा पहला पति शादी करवाया। कितने बच्चे हैं आपके पास? 5 बच्चे। कितने बच्चे आपके साथ हैं? एक बेटी है आपके साथ है। बड़ा बेटा कितने साल का है? 18 साल। 18 साल। क्या यह पति आपका, नया वाला पति आपका ख्याल करेगा? हाँ।